నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారు. జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని తెలియడంతో ఓటమి నుంచి తప్పించుకోవడానికి సంక్షేమ పథకాలను బూచిగా చూపిస్తున్నారు. పలు పథకాలను ప్రారంభిస్తున్నట్టు జగన్ ప్రకటించడమే కాదు, ఏకంగా పథకాల అమలుకు సంబంధించి బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వెంటనే పడొచ్చు, లేదంటే 1-2 రోజుల తర్వాత, అదీ కాదంటే వారం రోజుల్లో పడతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎలాగైనా రెండోసారి గెలవాలని జగన్ తాపత్రయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పైన, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జగన్ అభ్యర్థులను మార్చే పనిలో పడ్డారు. అయితే అభ్యర్థులను మార్చడంతో సరిపోదని జగన్కి అర్థమైంది. దీంతో రాష్ట్రంలో సిద్ధం పేరుతో సభలను నిర్వహించడం ప్రారంభించారు. సభలను నిర్వహిస్తూ సభల్లో పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం బటన్లను నొక్కడం ప్రారంభించారు. వాటిలో భాగంగా చేయూత పథకం పేరుతో అనకాపల్లిలో సీఎం జగన్ వారం క్రితం బటన్ నొక్కాడు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ నేస్తం పేరుతో మరో పథకానికి బటన్ నొక్కారు సీఎం జగన్. చేయూత పథకం పేరుతో అనకాపల్లిలో సీఎం జగన్ బటన్ నొక్కి వారం రోజులవుతుంది. కానీ ఇంతవరకు ఒక్క లబ్ధిదారు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. కానీ ఊరువాడ చేయూత సమావేశాలు పెట్టి డబ్బులేస్తున్నామని చెబుతున్నారు. పథకానికి 5,000 కోట్లకు పైగా డబ్బులు కావాలి. ఖజానాలో డబ్బులు లేవు. చేసిన అప్పులన్నీ అస్మదీయులకు బిల్లుల చెల్లింపుల దిశగా వెళ్లిపోయాయి. ఆర్బీఐ కొత్త అప్పులు ఇవ్వడం లేదు. దీంతో ఆ పథకానికి ఆర్థిక శాఖ కనీసం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. ముందుగా ఏదైనా పథకం అమలు చేసేందుకు బటన్ నొక్కాలంటే వాటికి నిధులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి. కానీ ఈ పథకానికి ఆ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. కానీ బటన్ నొక్కేశారు. ఈ పథకం పేరుతో ప్రచారం పీక్స్లో చేసుకుంటున్నారు. మరి డబ్బులేవి అంటే మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున పథకాలకు లబ్ధిదారులకు డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఈడబ్ల్యూఎస్ నేస్తం పేరుతో పథకం ప్రారంభించిన జగన్ బటన్ నొక్కారు. 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది. పథకాలు అంటూ ఇటు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా డబ్బులు అందుతాయని జగన్ చెబుతున్నారు. చూడాలి మరి.